మీరైనా చెప్పండి. వస్తుందిలే. థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? చూడు మంజు, విడిపోవాలనుకోవడం వేరు, అదొక బాధ. విడిపోతూ ఉంటారు చూడు, అది బాధే. కాని అది తెలుస్తూ క్షణక్షణం భరించాలి చూడు, అది నొప్పి. బాధైనా తట్టుకోవచ్చు గాని నొప్పిని తట్టుకోలేము. నువ్వెంతవరకు నొప్పిని తట్టుకోగలవో నాకు చూడాలనుంది. నాకు నీ మీద ఎక్కడో ఓ చోట క్లారిటీ మిస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు గుళ్ళో ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అందుకే నీ పర్మిషన్ కూడా లేకుండా గుడికి వస్తావని చెప్పేశాను. నీకు తప్పినా నాకు తప్పదు కదా, నా డ్యూటీ నేను చెయ్యాలి కదా. పద. నమస్కారం మణమ్మ గారు. నమస్కారం. ఏంటిలా వచ్చారు? ఏదైనా ముహూర్తం పెట్టాలా లేదా ఏదైనా జాతకం చూడాలా? అలాంటిది కాకపోయినా ఇంచుమించు అలాంటిదే పంతులు గారు. అర్థం కాలేదు మణమ్మ గారు. ఇప్పుడు మంచి ముహూర్తం చూసి కొత్త జంటతో పూజ చేయించి వాళ్ల జాతకాలు మారేలా చేయాలి. మణమ్మ గారి చమత్కారపు మాటలు విని చాలా రోజులైంది. ఇంతకీ ఆ కొత్త జంట ఎవరు? ఎవరో అయితే నేనిక్కడి వరకు ఎందుకొస్తాను పంతులు గారు? నా కొడుకు కోడలికే. మరి ఇంకే బేషుగ్గా జరిపిద్దాం. ఇంతకీ అమ్మాయి పేరు? సిరి.